న్యూస్ ధర్మస్థల ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్ర ఎవరిది? 200 కోట్లు స్పాన్సర్ చేసింది ఎవరు? ఈ వ్యవహారంలో ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటి? కర్ణాటక ధర్మస్థలలో వందలాది మంది యువతులను దారుణంగా హతమార్చారు అన్న కేసులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరు ప్రస్తావనకు రావడం సంచలనంగా మారింది. అయితే అక్కడ ఎవరిని హత్య చేయలేదని సిట్ దర్యాప్తులో తేల్చింది. మండ్య తాలూకా చిక్కబళ్లి గ్రామానికి చెందిన చిన్న అలియాస్ చిన్నయ్యను ఈ కుట్రకు సూత్రధారుడిగా నిర్ధారించింది. అతడిపై కేసు పెట్టింది. ఈ క్రమంలో చిన్నయ్య హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై న్యాయమూర్తి జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తాను మళ్లీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంటూ కుట్రదారులతో ప్రకాష్ రాజ్ చెప్పారు అన్న విషయం రిట్ పిటిషన్ లో పేర్కొన్నట్టు సమాచారం. అంతేకాదు ధర్మస్థల పవిత్రతకు భంగం కలిగించేందుకు కేరళ నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో భారీ కుట్ర జరిగినట్టు రిట్ పిటిషన్ లో చిన్నయ్య ప్రస్తావించారు. ఈ కుట్రకు ప్రకాష్ రాజ్ నిధులు సమకూర్చారు అంటూ ఆరోపించారు. మరోవైపు తనపై ఆరోపణలను ప్రకాష్ రాజ్ ఖండించారు. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన అంశమని, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలోనే దీనిపై మీడియా ముందుకొచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. ప్రస్తుతానికి తాను సుదూరంగా ఉన్నానని, 2 రోజుల్లో స్వయంగా వచ్చి మీడియాతో మాట్లాడతాను అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ధర్మస్థల ఆలయ పట్టణ పరిసరాల్లో గత 2 దశాబ్దాలుగా వందలాది మృతదేహాలను ఖననం చేశారని, ఆ సమయంలో తనపై ఒత్తిడి తెచ్చారని గతేడాది ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య ఆరోపించడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా వెలుగులోకొచ్చింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. తవ్వకాల్లో అస్థిపంజరాలు బయటపడటంతో ఈ కేసు తీవ్ర రూపం దాల్చింది. ఈ కేసులో చిన్నయ్య జూన్ 11న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తూ అందులో ప్రకాష్ రాజ్ పేరును ప్రస్తావించడం కలకలం రేపింది.